విద్యార్థులు, యువత మరియు నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, వాటి ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు టౌన్ హాల్ సమావేశంలో భాగంగా మంగళవారం నిద్రమల్లి నివాసం ఎన్జేఆర్ భవన్ లో సమావేశం నిర్వహించారు. విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంకు ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ నిద్రమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మెగా డిఎస్సి నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. డిఎస్సి స్కామ్ కు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటా పేరుతో అర్హత లేని వారికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. మెగా డిఎస్సి పేరుతో లక్షలాది మంది నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను ప్రభుత్వం విస్మరించిందన్నారు. పిల్లలకి నష్టం కలిగిస్తూ ప్రభుత్వం మీద భారం తగ్గించుకుంటున్నారు. ఇదన్నిటికీ బాధ్యత లోకేష్ గారిది కాదా? ఇవన్నీ ఎత్తి చూపిస్తూ లోకేష్ గారు రాజీనామా చేయాలని కోరుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కరెక్టే కదా? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని ఉద్దేశించారు. ప్రజలకు వివరించండి, ఎందుకంటే అందరికీ అర్థం కాకపోవచ్చు. సీట్లు ఉండి ఎందుకు ఫిల్ చేయడం లేదు, ఎందుకు డిలే చేస్తున్నారు, ఎలా ప్రభుత్వమే ఉద్యోగాలు ఎలా అమ్ముకుంటుంది? సాక్షాత్తు ముఖ్యమంత్రి కుమారుడైన నారా లోకేష్ గారి విద్యాశాఖలో జరుగుతున్న ఈ అవకతవకల దృష్ట్యా రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. దానికి సంబంధించి మనం నియోజకవర్గ స్థాయిలో కూర్చొని మాట్లాడుకుని ఎల్లుండి నుంచి ముఖ్యంగా మన యువత స్టూడెంట్స్ కోసం కాబట్టి వాళ్ళే ముందు నుంచి రిలే నిరాహార దీక్షలు చేయమన్నారు. ఒక 4 రోజుల తర్వాత ఒక ర్యాలీ కూడా చేసి ప్రజలకు తెలియజేయమన్నారు. మిగతా అన్ని వర్గాల్లో ఎలా ఉన్నా మనమైతే అన్ని మండలాలు కవర్ చేస్తాం కాబట్టి మీరు కూడా రిలే నిరాహార దీక్ష కూడా టౌన్, రూరల్, బాలేపల్లి దగ్గరలో జరుపుతూ నియోజకవర్గ స్థాయి మీటింగ్ లాస్ట్ మనం కలిసింది సైదాపురంలో. ఈ ప్రభుత్వం మాయమాటలతో, మోసంతో ఎదనికి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ఏ వాగ్దానం నెరవేర్చకుండా ప్రజలు ఎలా మోసం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో 175 నియోజకవర్గాల్లో ప్రజల వద్దకు వెళ్లి తెలియజేయండి అంటే మనం సైదాపురంలో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఉద్యోగ సభ మేము చేసుకుంటున్నావా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన సభ అంటే అంతర్గాహంగా కార్యకర్తలు ప్రజలు ముందుకు వచ్చారనేది వాళ్ళకి ఆశ్చర్యాలకు గురి చేస్తుంది. ఆ రోజు విన్నా గుర్తుంది మీకు, ఇది నిరసన సభ రాలేదు, ఉద్యోగ సభ రాలేదు అంటే కార్యకర్తలలో ఆ ఉత్సాహం ఆ రోజు కనబడింది. నియోజకవర్గం మొత్తం తెలిస్తే రీలిమిటేషన్ అవుతుందా, మీరు ఎక్కడైనా వెళ్ళిపోతారా, లేకపోతే మీరు
నేనైతే అనుకోను. ఏదేమైనా ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా 2 సంవత్సరాల్లోనే ప్రజల వ్యతిరేకత కూడుకుంటున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. వేరే డిపార్ట్మెంట్ తీసుకువచ్చి పెట్టారు. అతను ఎగ్జామ్ రాశాడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అక్కడే అర్థమైందా లేదా? ఎగ్జామ్ కండక్ట్ చేశారని రాస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? మళ్ళా ఎక్కడ తెలిసిపోద్దాం అని ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతను అక్కడ కాదు ఇంటర్వ్యూ. ఎక్కడైనా ఉంటుంది ఎగ్జామ్ రాసి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే అటెండ్ కాకుండా ఉంటాం. స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి లేదు అన్నారు. బాగానే ఉంది, మామూలుగా అయితే రాయాలి, ఏదో మినిమం మాట్లాడి పెడతారు. సరే రాయడానికి లేదు అన్నారు. మరి స్పోర్ట్స్ లో ఉన్నా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, పాల్గొని ఉండాలి కదా. రాష్ట్రం కోసం, దేశం కోసం ఏదో ఒక మెడల్ గెలిచి ఉండాలి కదా. ఏ అర్హత లేకుండా స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేశారని ఒక సర్టిఫికేట్ తీసుకొని వారికి ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ జీవన్ రివర్స్ చేశారు. సరే అది చేయకుండా ఉండే ఒక రకం, మళ్ళీ జీవన్ రివర్స్ చేశారు అంటే మళ్ళీ తప్పక భయపడుతుంది. యువతే మా లక్ష్యం. వాళ్ళని అండగా ఉన్న నేను ఎలక్షన్ టైంలో జోక్ చేసేవాడిని. ఈ తెలుగుదేశమే 14 ఎన్నికలప్పుడు 2000 నిరుద్యోగులు గుర్తిస్తామని చెప్పారు. గెలిచిన తర్వాత దాన్ని మూసే లేదు. ఏ ఒక్క నిరుద్యోగికి 2000 రూపాయలు ఇచ్చి పాపం వల్ల. కానీ చంద్రబాబు నాయుడు గారికి ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఇవ్వని 2000 రూపాయలకి 3000 రూపాయలు చేశారు. ఈసారి 24లో నేను 3000 రూపాయలు ఇస్తాను. ఓట్లేసి గతినికి 2 సంవత్సరాలైంది. ఇప్పుడు వరకు 1 రూపాయి. పేదలకు రీఎంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు అన్ని వర్గాలకి చెందాలని రీఎంబర్స్మెంట్ 35,000 పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలని ఫుల్ రీఎంబర్స్మెంట్ అన్నారు. ₹2,100 19లో తెలుగుదేశం దిగిపోయినప్పుడు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉంటే 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి దాన్ని తీర్చడం జరిగింది. 24లో ఫుల్ రీఎంబర్స్మెంట్ వల్ల 2,800 కోట్లు ఈ ప్రభుత్వం వ్యతిరేకిన తర్వాత ఇవ్వాల్సి వస్తే ఇది మేము చేసింది కాదు, గత ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు మేము అసలు ఇవ్వము అని చెప్పేసి సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి లోకేష్